జొన్న లడ్డూలకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జొన్న పిండి 2 కప్పులు, బెల్లం తురుము 1 కప్పు, గసగసాలు 2 టీ స్పూన్లు, నువ్వులు 2 టీ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 1/2 కప్పు, యాలకుల పొడి కొద్దిగా, నెయ్యి వేయాలండి 2 స్పూన్స్. ఈ డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేద్దాం జస్ట్ కొంచెం. ఓకే ఓకే. సో చిన్నగా కట్ చేసి వేసుకుంటే మనకి లడ్డూలు చుట్టేసుకున్నప్పుడు లోపల కూడా ఉంటాయి కదా. ఓకే ఓకే ఓకే. కొంచెం వేగాలండి ఇది. తీసేద్దామా? తీసేసేయండి. నెక్స్ట్ పిండి వేసుకుందాం అండి. జొన్న పిండి కూడా వేయించాలి. ఓకే. సో వేయించితే మనకి ఆ పచ్చి వాసన అనేది పోతుంది. ఓకే ఓకే. జొన్న పిండి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ గసగసాలు వేయాలి. ఓకే. 1 స్పూన్ నువ్వులు కూడా వేయాలి. దాన్ని కొంచెం ఫ్రై చేసేయండి. చక్కగా చేసేయండి. ఇది ఫ్రై అయిపోయింది, కొంచెం వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి. ఓకే. సో ఇప్పుడు ఇంక లడ్డూలు చుట్టేయటమేనా? దీనిలో కొంచెం బెల్లం వేయాలి, మరి మిక్స్ చేయాలి. ఓకే. బెల్లం కరగక్కర్లేదా? అక్కర్లేదండి, మిక్స్ చేసేసి సరిపోతుంది, దగ్గరకు వస్తుంది. ఓకే ఓకే. అంటే ఈ వేడిలో కొంచెం ఇది అయిపోతుంది. ఓకే ఓకేనండి. ఇది వేగిపోయింది కదా? వేగిపోయిందండి. వేగిపోయిన తర్వాత దీనిలోనే కొంచెం బెల్లం వేద్దాం దానికి సరిపడా. ఓకే ఓకే. బాగా మెత్తగా తురిమేసుకుంటే కలిసిపోతుంది. స్లోలో కొంచెం. లేదు కావాలనుకుంటే మనం ఇలా ఇది మిక్సీలో కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. ఈ బెల్లం అంతా దానిలో బాగా కలిసేలా కలిపేసేయాలి. ఓకే ఓకే. జస్ట్ 5 minutes లో కలిగిపోతుంది. ఈ బౌల్లో తీసుకున్న తర్వాత వేపిన డ్రై ఫ్రూట్స్ వేసేసి ఇవి కొంచెం నెయ్యి వేసేసి 1/2 స్పూన్ కలిపేసి ఉండలా చేసేది. యాలకుల పొడి వేసేసుకోవచ్చు. నెయ్యి ఎక్కువ అవ్వదు, 1/2 స్పూన్ సరిపోతుంది. మీరిద్దరు ఇలా నవ్వుకుంటూనే ఉంటారండి ఎప్పుడు. బాగుంది, ఎవ్వరు అవ్వట్లేదు చక్కగా. జస్ట్ కొంచెం వేడి మీద ఉన్నప్పుడే కలిపేసేసి కలిపేస్తూ ఉండండి మీరు. ఓకే. సో మొత్తానికి లడ్డూలు అయిపోయినాయి. చూసారు కదండి, మొత్తానికి జొన్న లడ్డూలు రెడీ అయిపోయాయి.